అయితే ఇవన్నీ మనం చెప్పినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, అస్సలు మీకు అహ్లే బైత్ పట్ల మీకు ప్రేమ లేదండి అంటారు. అహ్లే బైత్ పట్ల ప్రేమ లేదు. అహ్లే బైత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకుల పట్ల మీకు ప్రేమ లేదు, అందుకే మీరు పీర్ల పండగ చేయొద్దు, పంజాలు నిలబెట్టద్దు, ఇవన్నీ చెబుతున్నారని చెప్పేసి వీళ్ళు అంటూ ఉంటారు. ఏంటి అహ్లే బైత్ పట్ల ప్రేమ లేదు అని అంటే ఏంటి? స్వతహాగా ఇమాం హసన్ హుసేన్లు సైతం చేయని అధర్మ కార్యాలు మీరు చేసి లేదు, ఈరోజు వారి పట్ల మాకు ప్రేమ ఉందంటే ఇది నిజమైన ప్రేమ? మీరు 5 పూటల నమాజు చదవరు, రంజాన్లో రోజాలు పాటించరు, జిక్రు చేయరు, ఖురాన్ చదవరు, మరియు హదీసులు చదవరు, ప్రవక్తను ఫాలో అవ్వరు, మాకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉందంటే ఎవరైనా నమ్మే విషయమేనా? మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే మీరు షిర్కు చేయకూడదు. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే మీరు ఇలాంటి అధర్మ కార్యాలు చేయకూడదు. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే తౌహీద్ పైన గట్టిగా నిలబడాలి. మీకు నిజంగా అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే 5 పూట్ల నమాజును స్థాపించాలి. మీకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే రంజాన్లో రోజాలు పాటించాలి. మీకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంటే ఖురాన్ హదీసులు చదువుతూ వాటికి అనుగుణంగా జీవితం గడపాలి. ఇది అహ్లే బైత్ పట్ల ఉండవలసినటువంటి ప్రేమ. నిద్ర లేచిన అంటే షిర్కు కార్యాలు, బిదాతు కార్యాలు, శైతాన్ యొక్క కార్యాల్లో మునిగి తేలుతూ మాకు అహ్లే బైత్ పట్ల ప్రేమ ఉంది, మాకు ఫాతిమా అంటే ఇష్టమో, హుసేన్ అంటే ఇష్టమో, హసన్ అంటే ఇష్టమో అని చెబితే ఇది కపట ప్రేమ, ఇది అబద్ధపు ప్రేమ. కావున ఇమాం హసన్ హుసేన్ వాళ్ళు 5 పూట్ల నమాజ్ చదివారు. నీకు నిజంగా ప్రేమ ఉంటే నువ్వు కూడా చదువు. కావున నిద్ర లేచినాంటి అధర్మ కార్యాలు చేస్తూ ఇలాంటి యొక్క కపట ప్రేమ పలికేటువంటి వారి హృదయాల గురించి అల్లాహకు బాగా తెలుసు.